ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారంటీలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాబు పాలన మోసం గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి రైతుకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోచ్చి వరుసగా రెండవ ఏడాది కూడా పొగాకు ధరలు, పొగాకు రైతులు ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. వరుసగా రెండవ ఏడాది. లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినా. పొగాకు ధరలు పతనమైతే ఆ రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం నేను కూడా చేస్తే రెండవ ఏడాది ఈసారి వరుసగా మళ్ళీ పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్ ప్లాట్ఫామ్స్ మీదకి మార్క్ఫెడ్ ప్రవేశం చేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళం. పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ చేసింది. నన్ను చూడండి ఒకసారి, చదివితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది హైయెస్ట్ రికార్డ్ రేట్ వచ్చింది 2023-24లో ఫార్మర్స్కు, పొగాకు రైతులకు 285 రూపాయలు యావరేజ్ ప్రైసు. మ్యాక్సిమం రేటు 411 రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రెస్ రిలీజ్డ్ రికార్డ్ అని చెప్పిస్తూ వైఎస్ఆర్సీపీ రెజీమ్లో 2023-24కు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఈరోజు వరుసగా రెండవ ఏడాది పొగాకు రైతులు రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో పొగాకు కొనుగోలు కంపెనీలతో చంద్రబాబు గారు సమావేశమై కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొట్టడం చూసాం మనం. ఈయన చెప్పాడో లేడో కానీ రేటు 160కి పడిపోయింది, డబాల్. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన. చంద్రబాబు నాయుడు హుకుం జారీ 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని ఈయన చెప్పినాడని చెప్పి పేపర్లో వచ్చింది, మరుసటి రోజు 160కి పడింది.